డ్రాగన్ అంటే రెండు తలల పాము. అదే బొమ్మ తన జెండాపై పెట్టుకున్న చైనా కూడా అచ్చంగా అలానే ప్రవర్తిస్తోంది. ఓవైపు భారత్తో కలిసి నడుస్తానంటోంది, మరోవైపు అదే భారత్లోని భూభాగాల పేర్లను మార్చి తన అల్పబుద్ధి ప్రదర్శిస్తోంది. దీంతో భారత్ చైనా గూబ గుయ్యమనేలాగా కౌంటర్ ఇచ్చింది. చైనా అధికారిక ట్విట్టర్ ఖాతాని బ్లాక్ చేసింది. అంతేకాదు, ఇలా పేర్లు మార్చగానే నిజాలు మారిపోతాయా అంటూ నిలదీసింది భారత్. చైనా ఓవర్ యాక్షన్ కి ఇండియా బ్లాక్అవుట్ రియాక్షన్. అరుణాచల్ ప్రదేశ్లో ప్రాంతాలను మార్చి చూపించిన చైనా. మధ్యలో నువ్వెవడివంటూ మండిపడ్డ భారత్. చైనా అధికారిక ట్విట్టర్ గ్లోబల్ టైమ్స్ ఖాతా బ్లాక్ చేసి పడేసిన ఇండియా. విషం కక్కడంలో స్పెషలిస్ట్ అయిన డ్రాగన్ కంట్రీకి ఇండియా మైండ్ బ్లాక్ చేసింది. ఆ దేశపు ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసింది. దీనికి కారణం అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించిన కొన్ని ప్రాంతాల పేర్లను మార్చుతూ మ్యాప్లతో హడావుడి చేద్దామని చూసింది. వెంటనే స్పందించిన భారత విదేశాంగ శాఖ ఇలా పేర్లు మార్చితే ఒరిగేదేం లేదని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని ప్రదేశాలకు పేర్లు మార్చినందువల్ల అది చైనా దేశానికి సొత్తు కాదని, ముమ్మాటికి అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగం అంటూ చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇండియా విదేశాంగ శాఖ. ఇలాంటి పనులు చేయడం చైనాకు కొత్త కాదని, గతంలోనూ చేసిందని, పేర్లు మార్చినంత మాత్రాన చైనాలో ఆ భూభాగం కలిసిపోదంటూ చైనాకు స్పష్టం చేసింది. వెంటనే ఇలాంటి ప్రయత్నాలను, పనికిమాలిన చర్యలను కట్టిపెట్టాలంటూ డ్రాగన్ దేశానికి బుద్ధి చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని అంగీకరించక తప్పని వాస్తవం పేర్లు మార్చితే ప్రత్యామ్నాయం అయిపోదని భారత విదేశాంగ శాఖ చైనాపై మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు చైనా పేర్లు మార్చే సాహసం చేసిందని, తమ దృష్టికొచ్చిందని, ఇలాంటి చర్యలను భారత్ తిప్పికొడుతోందని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని అణువణువు ఇప్పటికీ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని ఆయన మరోమారు కుండబద్దలు కొట్టారు. 2024లో కూడా చైనా ఇలాంటి పనే చేసింది. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు 30 కొత్త పేర్లు పెట్టి ఓవర్ యాక్షన్ చేసింది. చైనా చేసిన ఈ దురాగతాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఆ పేర్లను కొట్టిపారేసింది. దీంతో బిక్కచచ్చిపోవడం చైనా వంతయింది.